హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ రిమోట్ సిస్టమ్ ఫ్యాన్లకు, లైట్లకు, ఏసీలకు ఎలా రిమోట్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేయాలనేది ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రిమోట్ సిస్టమ్ను ఎలా ఫిట్ చేసుకోవాలి, బెడ్రూమ్లోనైతేనేమి, హాస్పిటల్స్లలో, రెస్టారెంట్లలో ఎక్కడైనా సరే ఫిట్టింగ్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ప్రతి ఒక్క విషయాన్ని మీకు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, మన ఇంట్లో మన బెడ్రూమ్స్లలో ఫ్యాను, లైట్స్, ఏసీ ఓన్లీ రిమోట్ తోటి, ఒకే ఒక రిమోట్ తోటి కంట్రోలింగ్ చేయాలి. ఎలా చూడండి. ఈ రిమోట్ సెట్ బెడ్రూమ్స్ అయితే ఏంటి, లివింగ్ రూమ్స్ అయితే ఏంటి, రెస్టారెంట్స్, కాన్ఫరెన్స్ హాల్స్, హోటల్స్, బ్యాంక్స్, షాప్స్, ప్రతి ఒక్క ప్లేస్లో ఏ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్ అయినా రిమోట్ తోటి కంట్రోల్ చేసుకుంటానికి మనము కనెక్షన్స్ ఇవ్వవచ్చు. ఈ ప్యాక్లో ఒక రిమోట్ వస్తుంది. ఆ రిమోట్ పైన 1, 2, 3, 5 నెంబర్స్ ఉంటాయి. ఒకటి, 2, 3 నెంబర్లు లైట్ల కంట్రోల్, 3 లైట్లకు కంట్రోలింగ్ పెట్టుకోవచ్చు. కింద ఉన్నటువంటి యారో మార్క్స్ ఫ్యాన్ రెగ్యులేటర్, రిమోట్ తోటే ఫ్యాన్ రెగ్యులేట్ చేయవచ్చు. ఇది ఎలక్ట్రానిక్ సర్క్యూట్, సెన్సార్ సర్క్యూటు. దీనికి ఒక బటన్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటను. వైర్లు వచ్చేసి బ్లాక్, రెడ్, ఎల్లో వైర్స్ 3, ఒక బ్లూ వైర్ ఉంటుంది. దీని కనెక్షన్ను ఇప్పుడు మీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తాను. ఇది 1 ఇయర్ గ్యారంటీ, 1 ఇయర్ గ్యారంటీ కార్డు. ఈ పేపరు, దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఎలా ఫిట్టింగ్ చేసుకోవాలనేటటువంటి స్ట్రక్చరు దీంట్లో ఇచ్చారు. నేను మీకు దీన్ని ప్రాక్టికల్గా ఇప్పుడు చూపిస్తా. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ను ఆన్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇది ఎలక్ట్రికల్ బోర్డు. పై భాగంలో ఉన్నటువంటి 4 స్విచ్లు, వాటికి ట్రై చేద్దాం ఇప్పుడు. ఈ రిమోట్ సిస్టమ్ని, దానికి పైన ఉన్న 4 స్విచ్లు, 4 స్విచ్లలో 3 స్విచ్లు లైట్లవి, ఒక స్విచ్ ఫ్యాన్ది. ఒకటి, 2, 3 స్విచ్లు లైట్లకు సంబంధించినవి, ఒక స్విచ్ ఫ్యాన్ది ఉంది. కనుక ఈ రిమోట్ సెట్ మనం చెక్ చేసుకుంటానికి ఈ సెట్ బాగా సరిపోతుంది. బాగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనము ఈ రిమోట్ సెట్టింగ్ను ఈ స్విచ్లోకి ఫిట్టింగ్ చేసుకోవాలంటే మనము ఈ రిమోట్ సెట్ను ఈ స్విచ్లోకి ఫిట్టింగ్ చేసుకోవాలంటే గతంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్, ఫేస్ వైరు, నా టెస్టర్ వెలుగుతుంది చూడండి, ఆ ఫేస్ వైర్ను పూర్తిగా తొలగించాలి. స్విచ్లకు యువతల వైపు ఉన్నటువంటి 4 వైర్లు ఉన్నాయి. ప్రతి స్విచ్కు యువతల సైడ్ ఉన్నటువంటి 4 వైర్లు
అక్కడ లైట్లకు ఫ్యాన్కు వెళ్ళేటటువంటి వైర్లు వాటిని అలాగే ఉంచాలి. మీకు ఇప్పుడు ఈ 4 స్విచ్ల నుంచి కామన్ ఫేస్ వైర్స్ తొలగించాను. నేను ఇప్పుడు చేతిలో పట్టుకున్నది కామన్ ఫేస్ వైరు, దాంట్లో నుంచి తీసేశాను. అంటే ఈ 4 స్విచ్లకు కింది పోల్లకు ఉన్నటువంటి కనెక్షన్స్ తీసేశాను. ఫేస్ వైర్ను పైకి అన్నాను, అది ఫేస్ వైరు, అక్కడి నుంచి తీసేసి పైకి అన్నాను. ఇప్పుడు వాటికి కామన్ పవర్ సప్లై లేదు. మనం ఇప్పుడు రిమోట్ బోర్డు తోటి సప్లైలు ఇవ్వాలి. ఎలా? ఇక్కడనే జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఓపికతోటి చూడండి. 4 వైర్లు మాత్రం ఉన్నాయి. ఆ 4 వైర్లు లైట్లకు వెళ్ళేటి, ఫ్యాన్కు వెళ్ళే వైర్లు. కానీ మరి వాటికి పవర్ సప్లై కావాలి కదా, ఎలా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సప్లై ఫస్ట్ రిమోట్ బోర్డుకు ఉన్నటువంటి రెడ్ బ్లాక్ వైర్లు ఏవైతే ఉన్నాయో రెడ్ వైర్కు సప్లై ఇచ్చాము, బ్లాక్ వైర్కు న్యూట్రల్ ఇచ్చాము. అక్కడ చూడండి పైన రెడ్ వైర్కి సప్లై వైర్కు ఇచ్చేసి టేప్ వేసాం, అది ఫేస్. బ్లాక్ వైరు న్యూట్రల్లో ఇచ్చేసాము. లెఫ్ట్ సాకెట్లో ఫిక్స్ అయి ఉన్నది చూడండి, ఇంకొక వైర్ తోటి న్యూట్రల్ వైర్ తోటి ఫిక్స్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ రిమోట్ సెట్కి పవర్ సప్లై ఇచ్చేసాము. అంటే రెండు కరెంటు వైర్లు తీసుకొచ్చి ఆ రెండింటికి ఇచ్చేసాము. ఓకే కదా? ఇప్పుడు ఎలక్ట్రానిక్ సర్క్యూట్కు, ఆ రిమోట్ సర్క్యూట్కు పవర్ సప్లై ఉంది. నెక్స్ట్ స్టెప్, మిగిలినవి 3 ఎల్లో వైర్స్, ఒక బ్లూ వైర్ ఉంది. 3 ఎల్లో వైర్స్ని 3 స్విచ్లోకి ఇచ్చేసాము. అంటే 3 లైట్లు కదా, ఒక బ్లూ వైర్ని ఒక స్విచ్కి ఇచ్చాము. ఆ బ్లూ వైరు ఫ్యానుకు సంబంధించింది. అంటే రెగ్యులేటర్ కంట్రోలింగ్ చేస్తానికి అనుకూలంగా ఉండాలి కనుక ఆ ఒక్క వైర్ను ఇతర కలర్ తోటి ఇచ్చారు. మరి లైట్లకు రెగ్యులేటర్ కంట్రోలింగ్ ఉండదు కనుక 3 లైట్లకు 3 ఎల్లో వైర్స్ ఒకటే కలర్లో ఇచ్చారు. అర్థమైందా ఫ్రెండ్స్? ఇది రిమోట్. ఏసీకి సప్లై ఎలా ఇవ్వాలనేది ఇంకొక వీడియోలో చూపిస్తాను. ఇందులో కేవలం 3 లైట్లు, ఒక ఫ్యాన్కు సంబంధించి మాత్రమే కనెక్షన్స్ చూపించడం జరిగింది. పైన ఉన్నటువంటి బ్లాక్, స్విచ్ పైన ఉన్నటువంటి బ్లాక్ ఐటము సెన్సారు, ఈ రిమోట్ సర్క్యూట్లో ఉన్నటువంటి సెన్సార్. ఇప్పుడు చూడండి, అది సెన్సార్ అవుతుంది. కింద స్విచ్ ఆన్ చేసి ఉండాలి. ఏదైతే రిమోట్ తోటి ఆన్ చేయలేదో ఆ స్విచ్కు కరెంట్ సప్లై లేదు.
ఇంతకుముందు పవర్ రాలేదు, అంటే మనం పవర్ బటన్ ఆన్ చేయలేదు. రెడ్ బటన్ ఆన్ చేయాలి రిమోట్లో. ఇప్పుడు ఆన్ అయింది, ఇప్పుడు ఆఫ్ అయింది. ఫస్ట్ రెడ్ బటన్ ఆన్ చేసుకోవాలి. చూడండి, 1 2 3 లైట్లది ఆన్ చేసినాం. ఇప్పుడు చూడండి, అక్కడ సప్లై టెస్టర్ వెలుగుతుంది. నా టెస్టర్ వెలుగుతుందా స్విచ్లకు? అంటే ఆ స్విచ్లకు సప్లైని ఆన్ చేసినాము, దీనికి ఆన్ చేయలేదు, ఈ స్విచ్కు ఆన్ చేయలేదు. ఏ లైటుకు సంబంధించిన పవర్ ఆన్ చేస్తే ఆ లైటుకు సంబంధించిన స్విచ్ దగ్గరికి సప్లై వస్తుంది ఈ రిమోట్ బోర్డులో నుంచి. చూడండి, 1 ఆ లైట్ యొక్క రిఫ్లెక్షన్ చూడండి. 2 3 లైట్లు వెలిగినాయి. చూడండి, లైట్లు వెలుగుతున్నాయి, బంద్ అవుతున్నాయి. ఇక్కడ వీడియో తీస్తుంటే ఆ లైట్ల వెలగటం, లైట్లు బంద్ కావడం అనేది తక్కువ చూపిస్తుంది కనుక ఎక్కువగా అర్థం కాదు ఫ్రెండ్స్. డౌన్ 1 ఫ్యాన్కు సంబంధించింది. బ్లూ కలర్ వైర్ ఎక్కడైతే పెట్టామో ఆ స్విచ్కు సంబంధించింది. ఈ 2 రెగ్యులేటర్స్ ఫ్రెండ్స్. ఆ 2 బటన్లతోటి ఫ్యాన్ను తక్కువగా తిప్పొచ్చు, ఫ్యాన్ ఎక్కువగా తిప్పొచ్చు. బోర్డులో రెగ్యులేటర్ అవసరం లేదు, ఈ రిమోట్లోనే కంట్రోల్ ఉంటుంది కాబట్టి మనం రిమోట్ తీసుకొని ఫ్యాన్ను తక్కువ ఎక్కువ చేసుకోవచ్చు. అందుకే ఓన్లీ ఫ్యాన్ కొరకు ప్రత్యేకమైన కలర్ వైరు అక్కడ ఇవ్వడం జరిగింది, బ్లూ వైరు. ఇదే రిమోట్ బోర్డు తోటి ఏసీ కంట్రోల్ కూడా ఇవ్వచ్చు ఫ్రెండ్స్, అది మరొక వీడియోలో చేస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నా ఛానల్కు బూస్టప్ అవుతుంది. ఇప్పుడు అన్ని లైట్లు ఆన్ చేసి ఉన్నవి. ఇప్పుడు అన్ని లైట్లు బంద్ చేసి ఉన్నవి, అంటే రిమోట్లో ఆఫ్ చేసుకున్నాక స్విచ్ల దగ్గరికి పవర్ రాదు. 3 లైట్లు ఫ్యాన్ బంద్ చేశారు, రాదు. ఇప్పుడు 1 2 3 లైట్స్ ఆన్ చేశారు, 1 ఫ్యాన్ ఆన్ చేశారు. ఇప్పుడు సప్లై ఉంటుంది చూడండి. టెస్టర్ వెలిగింది కదా ఫ్రెండ్స్, రిమోట్లో ఆన్ చేశాక అక్కడ వెలుగుతుంది చూడండి, అక్కడ వెలుగుతుంది చూడండి, అక్కడ ఫ్యాన్కి కూడా వెలుగుతుంది. చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఈ సప్లై. ఎప్పుడైనా మనం బయటికి వెళ్ళి పోతున్నప్పుడు ఆ రెడ్ బటన్ను బంద్ చేస్తే అన్ని లైట్లు ఒకేసారి బంద్ అవుతాయి చూడండి. బంద్ అయినాయి అంటే ఓన్లీ రిఫ్లెక్ట్ కనపడుతుంది మీకు కెమెరా కాబట్టి.
ఇప్పుడు బంద్ అయినాయి లైట్లు మొత్తం. మళ్ళీ స్విచ్ ఆన్ చేసాక లైట్లు ఆన్ కావు. స్విచ్ బంద్ చేస్తే లైట్లు బంద్ అవుతాయి. స్విచ్ ఆన్ చేస్తే మళ్ళీ మనం రిమోట్ తోటి ప్రత్యేకంగా ఆన్ చేసుకుంటేనే ఆన్ అవుతాయి. ఆ రెడ్ బ్లాకు పవర్ సప్లై ఇవ్వాలి ఫ్రెండ్స్. ఆ 3 ఎల్లోలు లైట్లకు సంబంధించిన సప్లైలు, ఒక బ్లూ వైరు ఫ్యాన్కు సంబంధించిన సప్లైలు బాగా గుర్తుంచుకోండి. ఎలక్ట్రీషియన్స్, టెక్నీషియన్స్ అయితే దీన్ని వెంటనే చేసుకోగలుగుతారు. ఇంతసేపు చూసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్.